ఇంగ్లాండ్పై టీమిండియా రెండవ టెస్ట్లో విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ను మాత్రం వణికించింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలుపుకి కారణమేంటి అనే విషయమై భారత దిగ్గజ ఆటగాడు గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో టీమిండియా ఊహించని ప్రదర్శన చేసి అతి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడానికి కెప్టెన్గా గిల్ తీసుకున్న 3 నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. మొదటిది, సహజంగా కెప్టెన్సీ వచ్చాక ఎంతటి క్రికెటర్కైనా కొత్తలో కాస్త ఒత్తిడి ఉంటుంది. అదేంటో శుభ్మన్ గిల్లో అదేమీ కనిపించలేదు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎక్కువ అనుభవం కలిగిన ఆటగాడిగా పరిణతి చెందాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ గణాంకాలు గొప్పగా లేవు. ఈసారి మాత్రం తొలి టెస్ట్లోనే సెంచరీ బాదాడు. మొదటి టెస్ట్లో ఓటమికి తాను త్వరగా అవుట్ అవ్వడమే ప్రధాన కారణమనేలా మాట్లాడాడు. రెండో టెస్ట్లో తన మాటలను గుర్తుపెట్టుకుని మరీ ఇంగ్లాండ్కు చుక్కలు చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పాటు 150+ స్కోర్ చేసిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ ముందు 600+ స్కోర్ను లక్ష్యంగా ఉంచి భారత బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసే వెసులుబాటు కల్పించాడు. రెండవ నిర్ణయం ఏమిటంటే, జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేడు. అప్పటికే 0-1తో వెనుకబడి ఉన్నాం. బుమ్రా స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ను తీసుకోండని బయట నుండి సలహాలు. అవన్నీ కాదని గంభీర్ సలహాతో ఆకాశ్దీప్ను జట్టులోకి తీసుకున్నాడు. ఆ నిర్ణయం మొత్తం మ్యాచ్ను మార్చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ విశ్వరూపమే చూపించాడు. తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేసిన అతడు అత్యంత దుర్భేద్యమైన డిఫెన్స్తో ఆడే జో రూట్ను క్లీన్ బౌల్ చేయడం సిరీస్కే హైలైట్గా నిలిచింది. కొత్త బంతితోనే కాకుండా పాతబడిన తర్వాత కూడా వికెట్లు తీయడం ఆకాష్ స్పెషాలిటీ. ఆ అస్త్రాన్ని గిల్ సమర్థవంతంగా వాడుకున్నాడు. ఇక మూడవ నిర్ణయం ఏంటంటే, బౌలింగ్ వనరులను వినియోగించుకోవడంలో గిల్ పరిణతి సాధించాడు. మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్, ఆకాష్ దాటికి 84 పరుగులకే ఇంగ్లాండ్ సగం వికెట్లను కోల్పోయింది. అయితే బంతి పాతబడిన తర్వాత ఎక్కువగా మూమెంట్ కాలేదు. ఆ సమయంలో జేమీ స్మిత్, బ్రూక్ దూకుడుగా ఆడారు. సిరాజ్ ఆకాష్కు విశ్రాంతి ఇచ్చాడు. ప్రసిద్ధ్, జడేజా, సుందర్తో బౌలింగ్ చేయించాడు. ఈ వ్యూహం బాగా పనిచేసింది. పాత బంతితో ఇంగ్లాండ్ పరుగులు సాధించినా ఒక్కసారి కొత్త బంతిని తీసుకున్నాక అప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటున్న ప్రధాన బౌలర్లు సిరాజ్, ఆకాశ్దీప్లను గిల్ మళ్లీ రంగంలోకి దింపాడు. దీంతో చివరి 5 వికెట్లను కేవలం 20 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ గిల్ దాదాపు ఇదే వ్యూహం పాటించాడు. రెండవ ఇన్నింగ్స్లో ఆకాష్ ఇన్ స్వింగ్ బౌలింగ్తో అత్యంత ప్రభావంగా కనిపించాడు. దీంతో సిరాజ్తో కాకుండా ఆకాష్తోనే ఎక్కువ బౌలింగ్ వేయించాడు. వర్షం కారణంగా దాదాపు గంటన్నర పాటు ఆట రద్దయిన నేపథ్యంలో త్వరగా వికెట్లు తీసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను పన్నిన గిల్ తన కెప్టెన్సీలో మొదటి విజయాన్ని అందుకున్నాడని గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.